బెట్టింగ్ యాప్స్ బెండ్ తీస్తున్నారు పోలీసులు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెట్టింగ్ యాప్స్ ను నిలువరించేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా యాప్ల ప్రమోషన్లకు అడ్డుకట్ట వేయటంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో యాప్లను ప్రమోట్ చేసిన బాలీవుడ్, టాలీవుడ్ ఇలా 25 మందిపై నటులపై కేసులు నమోదయ్యాయి. పలువురు నటులపై కేసులు నమోదు చేసిన పోలీసులు కొందరిని ఇప్పటికే విచారించారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డ బాధితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. గత ఏడాది కాలంలో 15 మంది సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించారు. మొత్తంగా బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు పకడ్బందీ ప్లానింగ్ తో పోలీసులు ముందుకెళ్తున్నారు. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ పై పోలీసుల చర్యలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బెట్టింగ్ యాప్స్ ను నిలువరించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ సంబంధించినటువంటి నటీనటులతో పాటు స్థానికులకు కూడా దాదాపు 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడిచిన సంవత్సర కాలంగా జనవరి 6 నుంచి ఇప్పటి వరకు దాదాపు 17 మంది ఈ బెట్టింగ్ యాప్ కు సంబంధించి బాధితులున్నారు. దాంట్లో దాదాపు 18 మంది సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో బాధితుల వివరాలకు వస్తే ఆదిలాబాద్ జిల్లా జైనూరులో జైనూరు నుంచి మొదలుకుంటే ఇటు రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల డిస్ట్రిక్ట్ తాండూరు, హైదరాబాద్ పరిధిలో జూడిమెట్ల, అదేవిధంగా మాదాపూర్, వరంగల్ జిల్లాలోని వద్దల్లపేట, రాచకొండ పరిధిలోని మహేశ్వరం, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి టౌన్, నిజామాబాద్ జిల్లాలోని ఏడపల్లి, అదేవిధంగా సైబరాబాద్ పరిధిలోని రాజేంద్ర నగర్, కరీంనగర్ జిల్లా పరిధిలోని తిమ్మాపూర్, ఖమ్మం జిల్లా పరిధిలోని ఖానాపురం హవేలీ, మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కేశవ సముద్రం, రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ఫిర్యాదు, నల్గొండ జిల్లా హాలియాలో ఒక ఫిర్యాదు, హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ లో మరొక ఫిర్యాదు, చిక్కడపల్లిలో మరొక ఫిర్యాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నుంచి మరొక ఫిర్యాదు, సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి నుంచి మరొక ఫిర్యాదు, మేడ్చల్ మెదక్ నుంచి రామాయణపేట నుంచి ఒక ఫిర్యాదు, జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నుంచి ఒకటి, రాచకొండ చౌటుప్పల్ నుంచి ఒకటి, వరంగల్ నుంచి ఒకటి, బెంగళూరు మాదేవపురం ఈ మొత్తం ఏరియాలకు సంబంధించి 24 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ 24 ఫిర్యాదులకు సంబంధించి మొత్తంగా జనవరి 6న ఆదిలాబాద్ జిల్లా జైరాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్ దాని ఆత్మహత్య చేసుకున్నటువంటి సురేష్ గత అక్టోబర్ లో నిజామాబాద్ ఎడ్లపల్లిలో బెట్టింగ్ లో చిక్కుని అప్పులు తీర్చలేక కొడుకుతో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇన్సిడెంట్, జూడిమెట్లలో ఆన్లైన్ బెట్టింగ్ లో చిక్కుని వెంకటేశ్వర యువకుడితో పాటు భార్య కుమారుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇన్సిడెంట్. వీటితో పాటు ఫిబ్రవరి 15న బెట్టింగ్ మీద చిక్కుని కామారెడ్డి జిల్లా దేవరపల్లిలో సంజీవ్ కుమార్ అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ లో బెట్టింగ్ కు చేసినటువంటి అప్పులు తీర్చలేక నిఖిల్ రావు అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక జనవరి 11న వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రాజ్ కుమార్ అనేటువంటి యువకుడు 4 లక్షల రూపాయలు అప్పు కట్టలేక ఉరివేసుకుని చనిపోయినటువంటి ఇన్సిడెంట్. రాచకొండ పరిధిలోని మహేశ్వరం పిఎస్ పరిధిలో సాయి కిరణ్ అనేటువంటి డిగ్రీ విద్యార్థి బెట్టింగ్ ద్వారా అప్పు తీర్చలేక పెట్రోల్ పోసుకుని విస్తరించుకున్నటువంటి. మాదాపూర్ పిఎస్ పరిధిలో గత ఫిబ్రవరిలో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నటువంటి అరవింద్ కుమార్ అనేటువంటి నిరుద్యోగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇబ్రహీంపట్నం పిఎస్ పరిధిలో శివలింగంపల్లి అనేటువంటి ప్రైవేట్ ఉద్యోగి కూడా బెట్టింగ్ అప్పులు కట్టలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం 24 మంది ఈ ఇన్సిడెంట్ లో కేసులు రిజిస్టర్ కాక దాదాపు 17 మంది దీంట్లో 15 నుంచి 17 మంది చనిపోయినటువంటి ఇన్సిడెంట్. దీంతో పూర్తిగా పోలీసులు దీంతో సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. దీన్ని ఎవరైతే ఈ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారో ఆ ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీల పైన కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పటికే నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2 సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు కూడా జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు విచారణకు రావడం జరిగింది. ఇక రానా, దగ్గుపాటితో పాటు ఇటు విజయ్ దేవరకొండ మిగతా వాళ్ళందరినీ కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా మియాపూర్ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. మొత్తం ఈ బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రమోటర్లకు అదేవిధంగా ఇతరులందరికీ కూడా నోటీసు సర్వ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో కఠినంగా ముందుకు వెళ్లేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.